ఆ ఊరి చివర్లో ఒక పాత ఇల్లు. ఆ ఇంట్లో నలుగురు పిల్లలు, ఒకే ఒక్క అమ్మ. నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. ఆ రోజునుంచి ఆ ఇంటికి తండ్రి నీడలేదు. కాని అమ్మ ప్రేమ మాత్రం కొదవలేదు. ఒకరోజు డాక్టర్ చెప్పిన మాట, మీ అమ్మకి క్యాన్సర్. ఆ మాట ఆ ఇంట్లో గాలి కూడా ఆగిపోయినట్టు చేసింది. ముగ్గురు చిన్న పిల్లలకు అర్థం కాలేదు. కాని పెద్ద కూతురు సీత మాత్రం అర్థం చేసుకుంది. అమ్మని కోల్పోతే జీవితం ఏమైపోతుందో ఆమెకు తెలుసు. చికిత్స మొదలైంది. అమ్మ జుట్టు ఊడిపోయింది, శరీరం క్షీణించింది. కాని పిల్లల ముందు మాత్రం నవ్వుతూ అమ్మ బాగానే ఉంది అని చెప్పేది. రాత్రి అందరూ నిద్రపోయాక అమ్మ ఒంటరిగా ఏడుస్తూ ఉండేది. ఆ కన్నీళ్లను చూసిన సీత గుండె చీలిపోయేది. ఆ రోజే ఆమె నిర్ణయం తీసుకుంది, నేనే ఈ ఇంటికి అమ్మనవుతాను. చదువు ఆపేసింది, చిన్న పని చేసింది. పగలు ఆసుపత్రి, రాత్రి ఇంటి పనులు. తమ్ముళ్ళు ఆకలితో పడుకోకూడదన్నదే ఆమె లక్ష్యం. ఒక రాత్రి అమ్మ సీత చేతిని పట్టుకొని చెప్పింది, నాకు ఏమైనా నువ్వే అమ్మలా ఉండాలి. ఆ మాటలు సీతను మౌనంగా ఏడిపించాయి. నువ్వు ఎక్కడికీ వెళ్ళవమ్మా అని గట్టిగా చెప్పింది. డబ్బులు లేవు, ఆశ మాత్రమే ఉంది. ఊరంతా ఈ కథ తెలిసింది. చివరికి ఒక సేవా సంస్థ ముందుకొచ్చింది. అమ్మకు పూర్తి చికిత్స అందించింది. కొన్ని నెలల తర్వాత డాక్టర్ చిరునవ్వుతో అన్నాడు, క్యాన్సర్ పూర్తిగా తగ్గింది. ఆ మాట ఆ ఇంట్లో మళ్లీ ప్రాణం పోసింది. అమ్మ సీతను కౌగిలించుకొని అంది, నువ్వు కూతురు కాదు, నాకొక అమ్మవే. ఈరోజు అమ్మ ఆరోగ్యంగా ఉంది. సీత మళ్లీ చదువుకుంటుంది.